శుభోదయము. శ్రీ విశ్వావసు నామ సంవత్సర వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలతో మీకు ఈరోజు ముక్కంటి అంటే శివుడు ముక్కంటి శీర్షికన ఒక శీసపద్యాన్ని సమర్పిస్తున్నాను. వీక్షకులందరూ తప్పనిసరిగా నా పద్యం చదివి నన్ను దీవిస్తారని ఆశిస్తూ, జగమంత నిండిన సాంఖ్యమయి అలరార ఆహ్వానమందించు ఆశ లేదు, అఖిలాండ కోటికిన్ ఆధారపీఠమై అధ్యక్ష నీకిట ఆసనమ్మా, నిరతమున్ నీమేన నిర్మల భాసమే స్నానమ్ము పానమ్ము సాధ్యమగున, తేజస్వి సుమగంధ తీర్థమే నీవయ్య అభిషేకమర్చనం అరయ తగదు, ఫలము పుష్పము తోయము భవ్యమనుచు పూజ చేసితి నీ తీరు పుణ్యమరసి, నీకు నేనిచ్చువన్నీయు నిష్ఫలము ఔరా మనసు నేనర్పించనాద్యమగును. అంటే భక్తుడు శివుణ్ణి ప్రార్థిస్తున్న తీరు ఎలా ఉందంటే, స్వామి జగమంత నిండిన సాంఖ్యము, ఈ జగం మొత్తం నువ్వు ఉన్నావు. ఈ విధంగా నువ్వు వెలుగులు ప్రకాశిస్తున్న సందర్భంలో నువ్వు నా దగ్గరికి రా అని పిలవడానికి నువ్వు ఎక్కడో దూరంగా లేవు. ప్రపంచమంతా నీవే ఉన్నావు. నీకు నేను ఆహ్వానం అందించలేను, నా వల్ల కాదు. అఖిలాండ కోటికి, ఈ సర్వభూమండలానికి ప్రపంచం మొత్తానికి ఉన్నటువంటి ఈ ప్రాణులందరికీ ఆధారపీఠము నీవే ఆధారం. అటువంటి నీకు నేనేమి ఆసనం ఇస్తాను తండ్రి? నిరతమ్ము నీమేన నిర్మల భాసమే, నీ దేహమంతా నిర్మలమైనటువంటి వెలుగులతో ప్రకాశిస్తున్నప్పుడు నీకు స్నానము పానము సాధ్యమగునా? తేజస్వి, తేజంతో విరాజిల్లుతున్న స్వామి, సుమగంధ తీర్థమే నీవయ్య, నీవే ఒక సుమగంధము, చక్కని గంధంతో ప్రకాశించి ఆ ఆనందాన్ని ఇచ్చేటువంటి నువ్వు, అభిషేకము అర్చన, నాకు అభిషేకం చేయమని అడిగితే అటువంటి నీ సుమగంధమైన నీ దేహంలో నేను మళ్ళీ అభిషేకం చేయడం అనేది వీలవుతుందా స్వామి? కుదరదు. ఫలము పుష్పము తోయము భవ్యము, ఫలము పండు పువ్వు నీరుతో నిన్ను ప్రార్థన చేసి తరించి చేయగలను. పూజ చేసితే ఈ తీరు పుణ్యమర్చి, ఈ విధంగా నేను పూజ చేశాను. నీకు నేనిచ్చువన్నీ నిష్ఫలము, ఇవన్నీ కూడా నీకు నిష్ఫలం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్నింటికీ నీవే సృష్టికర్త, నీవే లయకారుడివి. ఇటువంటి పరిస్థితుల్లో నీకు నేను ప్రత్యేకంగా ఏమని ఇవ్వగలను? నేను మనసును అర్పించ ఆద్యమగును. నా మనసును నీకు అర్పించడం తప్ప ఇంకా వేరే ఏది కూడా మీకు నేను ఇవ్వడానికి, ఇస్తే మీరు పుచ్చుకోవడానికి సాధ్యపడదు అంటూ ఒక నర్మగర్భమైనటువంటి, అంటే రహస్యం చెప్పినట్టుగా, నేను నీకేం చేస్తాను స్వామి, నీకు అన్నీ ఉన్నాయి. నేను నీకు ఆహ్వానం ఏమి ఇస్తాను స్వామి, నువ్వు అంతటా ఉన్నావు, ఎక్కడో ఉండి నేను పిలవడం కాదు కదా ఆహ్వానం. అలాగే అఖిలాండ కోటికి ఆధారపీఠం, ఎందరికో నువ్వు ఆధారం, నీకు నేను ఆ పీఠం ఇచ్చేది ఏముంది స్వామి? ఇలాగా ఈ భక్తుడు మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, నేను మనస్సును అర్పించగలను కానీ అంతకుమించి నీకేమి చేయలేను తండ్రి అని తన భక్తి భావాన్ని వెల్లడిస్తున్నాడు. ఈ విషయాన్ని మీరు చక్కగా ఈ పద్యం చదివి నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.